హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రైడే రోజు పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో అమ్మవారికి స్వామివారికి పూజ చేసుకోవాలని పొద్దున్నే లేచాను. అంతా వర్క్ అంతా అయిపోయేసరికి 4:30 అయింది. ముగ్గంతా వేసేసుకునేసరికి చూడండి ఎవరు లేవలేదు. ఇంకా 4:30కి ఇంకా నా పనులన్నీ ఫినిష్ చేసేసుకొని స్నానం చేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు ఫ్రైడే కదండి, శారీ కట్టుకున్నాను. కొంచెం స్పెషల్ డే రోజు స్పెషల్గా ఉండాలనిపిస్తుంది. పూజ కోసం అయితే తమలపాకులు తెచ్చుకొని తమలపాకులంతా క్లీన్ చేసేసుకున్నాను. మా ఇంటి దగ్గరే చెట్టు ఉంది, ఆ చెట్టువే తీసుకొచ్చుకున్నాను పొద్దున్నే వెళ్ళి. అండ్ ఎస్టర్డే పూజ చేసినవి ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఫ్లవర్స్ అన్నీ తీసేసి క్లీన్ చేసేసుకున్నాను. దీపపు కుందులకి పండుగ రోజులలో తప్పకుండా కామాక్షి అమ్మవారి దీపం వెలిగిస్తాను. పండుగ రోజులనే కాదు, శుక్రవారాలు, మంగళవారాలు అలా కూడా కామాక్షి అమ్మవారికి దీపం వెలిగిస్తాను. అమ్మవారి 2 చెంపలకి గంధం అది పెట్టేసుకొని కుంకుమ పెట్టాక చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా కామాక్షి అమ్మకి దీపం పెట్టుకున్న రోజు ఇంట్లో చాలా పాజిటివ్నెస్ అనిపిస్తుంది. ధూపం అది వేస్తాం కదా, పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నాను. పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి అమ్మవారిని అందులో కూర్చోబెట్టి నువ్వుల నూనె పోసి 3 వత్తులతో దీపం వెలిగిస్తాను. మీరు ఎలా చేస్తారో చెప్పండి కామెంట్ బాక్స్లో. అండ్ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను. ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి అలంకరించుకున్నాక ఎంత అందంగా ఎంత బాగా కనిపిస్తున్నారో. అమ్మవారికి 1 రూపీ కాయిన్స్తో అష్టోత్తరం చేసుకున్నాను. 108 1 రూపీ కాయిన్స్ అన్నీ చాలా రోజుల నుంచి దాచిపెట్టుకున్నాను పూజ కోసమని. అందులో గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు అలా కొన్ని యాడ్ చేసి అమ్మకి అష్టోత్తరం ప్రకృతి నమః వికృతి నమః అని అమ్మకి అష్టోత్తరం చేసుకున్నాను. ధూపం కూడా వేశాను. చూడండి పూజ అంతా అయిపోయాక ఎంత బాగా అనిపిస్తుందో. నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల కూడా ఇంట్లో చాలా పాజిటివ్నెస్ కలుగుతుంది. తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను. అంతా అయిపోయేసరికి 6:30 అయింది. లాస్ట్లో వచ్చేసి ఇంట్లో రాగి చెంబు, ఈశాన్య రాగి చెంబు పెట్టడం వల్ల చాలా పాజిటివ్నెస్ కలుగుతుంది. అలవాటు లేని వాళ్ళు ఉంటే అలవాటు చేసుకోండి. నేనైతే రీసెంట్గానే పెడుతున్నాను. పెట్టడం వల్ల చాలా పాజిటివ్నెస్ కలుగుతుంది. అంత పూజ అంతా అయిపోయాక నా డైలీ రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. పిల్లలకి అండ్ మా ఆయనకి లంచ్ బాక్స్ కోసమని రైస్ అయితే కడిగి ప్రిపేర్ చేసుకుంటున్నాను. 2 టైమ్స్ కడిగేసి రైస్ అయితే స్టవ్ పైన పెట్టేసి ఇంకా వాళ్ళ కోసమని కర్రీ వండడానికి కాకరకాయ కర్రీ చేస్తున్నాను. కాకరకాయ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఇష్టంగానే తింటారు. మా పెద్ద బాబు ఒక్కడు తినడు, కానీ ఇలా చేస్తే మాత్రం తింటాడు. చాలా రుచిగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో టమాటా కాకరకాయ కర్రీ చేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చేస్తే తింటారు ఖచ్చితంగా. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీరు కూడా ఇదే స్టైల్లో చేస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపు నేను ఆనియన్, టమాటా అవి కోసేసుకున్నాను. మా చిన్న బాబు నిద్రలేచాడు. ఒక 2 మినిట్స్ వాడితో స్పెండ్ చేసి తర్వాత వచ్చి కర్రీ ప్రిపేర్ చేశాను. కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను. ఏ కర్రీ అయినా నేను 2 టేబుల్ స్పూన్సే వేస్తాను. అండ్ జీలకర్ర కొంచెం వేడయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఆనియన్ని ఎక్కువగా అంటే మాడిపోయేలా బ్రౌన్ కలర్ వచ్చేలా చేయకూడదు. కొంచెం మగ్గనిస్తే చాలు. అంతలోపు రైస్ అయిపోయింది పక్కన. కొంచెం మగ్గాక పసుపది వేసేసుకొని పచ్చివాసన పోయాక కాకరకాయలు వేసేసుకోవాలి. కాకరకాయలు గట్టిగా నలపాలి. మంచిగా గట్టిగా పిండేసి వేసేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా అందులో వాటర్ వస్తాయి. కలుపుతూ మూత పెట్టేసుకోవాలి. కాకరకాయ కర్రీ ఎప్పుడైనా మూత పెడితేనే చాలా టేస్ట్గా ఉంటుంది, తొందరగా మగ్గుతుంది. నార్మల్ ఫ్రై అయితే మూత పెట్టకుండా ఏం కాదు, కానీ టమాటాకి ఖచ్చితంగా మూత పెడితేనే బాగుంటుంది. అందులో మా పెద్దబాబు లేపాను, లేవలేదు, నేనే లేపాను కర్రీ చేస్తూ అని లేపుతూ. ఎందుకంటే టైము ఉండదు, మనకి సరిపోదు పిల్లలు కాబట్టి. వాళ్ళని రెడీ చేసేసరికి చాలా టైం అయిపోతుంది. మధ్యలో కర్రీ చేస్తూ వాళ్ళని లేపుతూ వాళ్ళని బ్రష్ చేపిస్తున్నాను. వాళ్ళకి బాగా జలుబు చేసింది, అందుకనే పక్కన వాళ్ళ కోసం వాటర్ పెట్టాను. అంతలో చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు టమాటా అంతా వేసేసి, టమాటా వేసిన తర్వాత కలపకుండా కారం, ఉప్పు వేసేసి మూత పెట్టేసేయాలి. ఇలా చేయడం వల్ల టమాటాకి, కాకరకాయకి ఉప్పు, కారం మంచిగా పడుతుంది. చాలా టేస్టీ ఉంటుంది. మా పిల్లలకైతే హాట్ వాటరు మా పెద్ద బాబు అయితే తాగుతాడు, చిన్న బాబు తాగడు. అందుకే వాడికి పక్కన కూర్చుని మరీ తాగిస్తున్నాను. టమాటా వేసాం కదా, అవంతా చాలా మంచిగా మగ్గిపోయింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో.
అసలు టమాటా వేసాక స్మెల్ కొంచెం వస్తుంది. ఈ టమాటా అంతా మగ్గాక ఈ అల్లం వెల్లుల్లిపాయలు వేస్తాం కదా, వీటితోనే చాలా అసలు స్మెల్ అదర్స్. ఎల్లిపాయలు వేసాక పైన వచ్చేసి మెంతి పొడి, జీలకర్ర పొడి అండి. ఈ రెండిటి వల్లే వీటి టేస్ట్ వేరే లెవెల్ అసలు. అవంతా వేసి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇదంతా అయ్యేలోపు మా చిన్నడికి స్నానం చేయించాను. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేయడమే, అంతే. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా చేస్తే కనుక కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పిల్లలంతా రెడీ చేసేంత వరకు పాలు చూడండి పొంగిపోయాయి. ఎప్పుడైతే స్టవ్ క్లీన్ చేసి పెట్టేసుకుంటామో అప్పుడే తప్పకుండా ఈ పని జరుగుతుంది. మీ ఇంట్లో కూడా అంతేనా? అదంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ పిల్లలకి అది పాలు పోసేసి పిడియాషూర్ వేసేసాను. పిడియాషూర్ వేస్తే తాగుతారు, లేదంటే తాగరు. వాళ్ళు ఇష్టపడరు పాలు తాగడానికి. ఖచ్చితంగా ఏదో ఒకటి ఇందులో బూస్ట్, పిడియాష్యూర్ ఖచ్చితంగా ఉండాలి. బూస్ట్ కంటే ఎక్కువ పిడియాష్యూరే ఇస్తాను. మా చిన్న బాబు అయితే తాగించాల్సిన అవసరం లేదన్నట్టుగా తాగిస్తున్నాడు. వాటర్ అవి అయితే తాగించాలి, కానీ పిడియాష్యూర్ అయితే తాగుతాడు. తర్వాత వాళ్ళకి లంచ్ బాక్స్లోకి రైస్ అంతా చల్లారబెట్టుకొని స్నాక్స్ అవి వేసేసి బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేశాను. చూడండి, వాడి బుక్స్ వాడే పెట్టేసుకుంటున్నాడు. బుద్ధిమంతుడే, కానీ కొంచెం అల్లరి చేస్తాడు. బాయ్ చెప్పేశాడు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక అసలు పని ఇప్పుడు ఉంటుందండి. అసలు మనం పొద్దున్నుంచి ఇల్లు చూడండి ఎలా ఉందో, ఎక్కడక్కడ పడేశారు. అసలు కిచెన్ క్లీనింగ్ అంటే హడావడిలో అయిపోయింది. ఇంకా బెడ్ అయితే నేను లేచినప్పుడు లేస్తే నేనే సర్దుకుంటాను. కాకపోతే వాళ్ళు 9 o'clock లేస్తారు కదా, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక తీరిగ్గా సర్దుకుంటాను. వాళ్ళు వెళ్ళిపోయాక బెడ్షీట్ అంతా చేంజ్ చేసి బెడ్రూమ్ అయితే మంచిగా అందంగా ఎంతమందికి ఈ వీడియో రిలేటెడ్ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. లైక్ చేయండి. మీ లైక్ కామెంట్ వల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. చూడండి, అసలు బెడ్ ఆఫ్టర్ క్లీనింగ్ ఎంత బాగుందో. తర్వాత హాల్లో అంతా చెత్తగా చేసేసారు. అన్నీ ముడతాడు, అన్నీ కింద పడేస్తాడు మా చిన్న బాబు అయితే. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఆఫ్టర్ క్లీనింగ్ ఎలా ఉందో మీరే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి.